మీనము వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో శని కుజుల యొక్క ప్రభావం మీకు 12వ తేదీ వరకు ఉంటుంది. 2వ భావంలో రవి బుధులు ఉన్నారు. 14వ తేదీకి 3లోకి మారుతున్నాడు. 3లో ఉండేటువంటి శుక్రుడు 4వ భావంలోకి 14వ తేదీ మారుతున్నాడు. 14వ తేదీ నుంచి శుక్ర గురువులు 4వ భావంలో 2 శుభగ్రహాలు కేంద్ర స్థానంలో ఉంటున్నాయి. మరియు అదేవిధంగా 6లో కేతువు, అష్టమ స్థానం నుంచి 12 రాసులు తిరుగుతాడు చంద్రుడు. ఈ మాసంలో మీకు 12లో రాహు ఉన్నాడు. దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎవరిని మీరు అంటే ఎటువంటి విషయాల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మీనము వారికి రాశిలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో ఇది 12వ తేదీ వరకు ఉంటారు. 12 దాటిన తర్వాత కుజులు మారిపోవడం వల్ల చాలా అంటే చాలా మట్టుకు సమస్యల నుంచి కొంత రిలీఫ్ వస్తుంది. కాకపోతే 2లో కుజుడు ఉన్నందుకు మీకు 2వ స్థానంలో రవి బుధులు ఉంటూ కుజుడు 12వ తేదీకి మారుతున్నాడు. కాబట్టి రవి బుధుల మూలంగా తండ్రి యొక్క ధనము, బిజినెస్ మూలంగా కొంత ధనం రావడం, కొంత రావాల్సినంత రాకుండా కొంత కట్ అయి రావడం అనేటువంటిది చూపిస్తుంది. అంటే మీకు 1,00,000 ఇవ్వాలి, ఎవడో 50,000 ఇచ్చి తర్వాత ఇస్తా అంటాడు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది స్త్రీల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది 3లో శుక్రుడు ఉన్నందుకు. కాకపోతే ఈ శుక్రుడు 4వ భావంలోకి వెళ్తున్నందుకు కొత్త కోర్సెస్, అందులో ముఖ్యంగా కళారంగాలకు సంబంధించినటువంటి కోర్సులు ఏదైనా చేయడానికి అనుకూలంగా ఉంది. గృహము, వాహనం కొనుగోలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో. 3-4 వారాల నుంచి చూసుకోవాలంటే మే మాసంలో. మరియు ఇక్కడ ఈ 2వ భావంలోకి ఎప్పుడైతే కుజుడు వెళ్తాడో ఇక్కడ ఉష్ణ సంబంధించినవి లేదా పవర్ సంబంధించినటువంటిది ఇట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి విషయాల్లో, అటువంటి సేల్స్ సంబంధించిన అటువంటి వాటి మూలంగా ధనం, ఇప్పుడు పవర్ రిలేటెడ్ సంబంధించిన పొయ్యిలే అనుకోండి, ఇండక్షన్ స్టవ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దీని యొక్క వినియోగం పెరగడం కానీ, దీనికి సంబంధించిన ఎవరైనా వ్యాపారం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అనుకూలత కలగడం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త మీకు 14 తర్వాత మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు అదేవిధంగా గృహ వాహన సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన కూడా ఈ మాసంలో కాస్త కొనుగోలు చేసేటువంటి, ఎంతో కొంత కొనుగోలు చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు ఈ మాసంలో కొంత ప్రభుత్వ ఉద్యోగాల కోసం, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి విషయాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటువంటి ప్రయత్నము అనుకూలిస్తుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీని మూలంగా మీకు అనవసరంగా స్ట్రెస్ ఏదైతే పడుతున్నారో తగ్గుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి, బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు, నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ మీనరాశి. కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాసులకు చెప్పుకున్నాం మనము. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యను వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి
ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు, మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10 to 15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతుంది. మీ శారీరక సంస్థత కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక 2వ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక 3వది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10 to 15% మాత్రమే. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయినట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తి దేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అది ఒక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయ్యి ఉందండి, చక్రంలో సంథింగ్ దోషం ఏర్పడింది, నేను దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.